శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తే తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి, శని క్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతాడు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. మీకు అత్యంత రాజయోగకారకుడు కదండి మీకు, అవునా? ఖచ్చితంగా 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు మీకు. పైగా పంచమాధిపతి కూడా అయ్యాడు. మేనఫిక్ కాదు, అది శుభుడు. శుక్రుడు మంచి చేసినంత యోగం మీకు ఎవ్వరీ చేయలేరు. మీకు మీ రాశి వాళ్ళకి ముగ్గురు లగ్నంలోనే శుక్రుడు, మీ రాశిలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి అందంగా ఉంటారు. పైగా రెండో తారీఖు నుంచి మీ శుక్రుడు డిసెంబర్ 2 నుంచి 28 వరకు ఉంటాడు. డిసెంబర్ అందంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడము, మంచి మంచి వస్త్రాలు కొనుక్కోవడము, ఎదుటి వాళ్ళకి దానగుణం ఉండడము, ప్రతి పనిలోనూ మీరు సక్సెస్ అనేది చవి చూడడము జరుగుతూ ఉంటుంది. శుక్రుడు లగ్నంలో మీ రాజులో శుక్రుడు ఉన్నాడంటే అత్యంత అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తాడండి ఆయన. చదువు విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, బంగారం విషయంలో కానీ బంగారంగా చూసుకుంటాడు మిమ్మల్ని. పైగా 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. 5th హౌస్ లార్డ్ అయ్యి మీ రాశిలో ఉండడం వలన మీకు సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. మీ పుత్రికల వలన, అంటే మీ సంతానంలో పుత్రికల వలన మీకు యోగం కలుగుతుంది. వాడికి పెళ్ళిళ్ళు అవ్వడము, వాడికి ఉద్యోగాలు రావడము, ఎదుగుదల ఉండడము, వాడు స్పోర్ట్స్ రంగంలో బాగా డెవలప్ అవడము, అలా వాళ్ళు ఏ కార్యక్రమంలో ఉంటే అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో వాళ్ళు ప్రతిభ కనపరుస్తూ ఉంటారు. పంచమ స్థానాధిపతి శుక్రుడు కదండి మీకు, రాశిలోనే ఉన్నాడుగా, బ్రహ్మాండంగా ఉన్నాడు. పంచమ స్థానం ఏమాత్రం చెడిపోవాలి. అందుకే రాజకీయ నాయకులకు చాలా బాగుంటుందండి. రాజకీయ నాయకులకి వాళ్ళకి మాట నేర్పత్రం వచ్చు, వాళ్ళకి ఎలా ఉండాలో పదవులు కూడా రావడానికి అవకాశాలు మకర రాశి వాళ్ళకి ఉన్నాయి. పదవులు వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా శని వలన వాళ్ళ పదవులు రావడము, వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడము, వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రభావం రాజకీయ రంగంలో కూడా ఉంది. ఈ పంచమస్థానం వల్లే కదండి షేర్ మార్కెట్లో మీరు బాగా డెవలప్ అవుతున్నారు. పైగా పంచమాధిపతి అవడం వలన సినిమా, సాహిత్య రంగం, నృత్య కళాకారులకి, టెలివిజన్ రంగంలో వాళ్ళకి పంచమస్థానంలో శుక్రుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది. అందుకనే కదా మీకు చాలా చాలా యోగవంతంగానే ఉంటుంది. పైగా మీకు దశమాధిపతి కూడా అయ్యాడు కదా. 10th హౌస్ అంటే ప్రొఫెషన్, వృత్తి, అంటే సినిమా రంగాల్లో అవ్వచ్చు, టెలివిజన్ రంగం. శుక్రుడు ఎందుకు సినిమా చెప్తున్నా అంటే
శుక్రుడు కళలకి కారకుడు కాబట్టి మీ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు చేసినందుగా మా అందరికీ 7, మా అందరికంటే మిగతా వాళ్ళకి అంత తక్కువగా చేస్తాడని అర్థం. సో ఈ విధంగా మీకు 10th హౌస్లో అవ్వడం, కర్మ పనులు కింద జన్మ చేసిన పుణ్యఫలం అవ్వడం వల్ల అమ్మవారు నిరంతరం పూజిస్తూ ఉంటారు మీరు. 10th హౌస్ ప్రభావం వల్ల ఉద్యోగంలోనూ వ్యాపారాలు అభివృద్ధి కలగడము, వస్త్ర వ్యాపారాలు కానీ, మీరు చేసే ఏ బిజినెస్ అయినా సరే ఆ బిజినెస్లోనూ, మీరు బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న ఆ దాంట్లో డెవలప్ అవ్వడము, ఉన్నతంగా ఉద్యోగ ప్రమోషన్స్ రావడము, ధనం రావడము, కీర్తి ప్రతిష్టలు రావడము జరుగుతుంది. దశమస్థానాధిపతి కదండి ఆయన, కర్మస్థానాధిపతి అయ్యాడు కదా, చాలా గ్రేట్ శుక్రుడు. సో ఈ విధంగా శుక్రుడు ప్రభావం చాలా ఉందండి. ముఖ్యంగా మీరు 5th హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి శుక్రుడికి విశేషంగా యోగించేస్తాడు మీకు. కాబట్టి ఆయన మిత్ర క్షేత్రంలో మకర రాశిలో ఉన్నాడు. మీరు అమ్మవారి పూజలు, కుంకుమ పూజలు, అలాగే ఆవిడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల, లేకపోతే మీకు చండీ హోమం ఉంటుంది కదా, అటువంటి చేయించుకోవడం వల్ల మకర రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాశుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి, మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట, అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్నా. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతేకాదు కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు, పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలావన్నీ చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాశుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.